జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత 2వ అధ్యాయం 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలభౌ జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైనం పాపమవాప్ససి. అనువాదం: సుఖదుఖములను గాని లాభ నష్టములను గాని జయాపజయములను గాని లెక్కింపగా యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడును పాపము కలుగదు. భాష్యము: తాను యుద్ధమును వాంఛించుచున్నందున యుద్ధము కొరకే అర్జునుడు యుద్ధము చేయవలెనని శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు నేరుగా చెప్పుచున్నాడు. కృష్ణ చైతన్యముతో కూడిన కర్మల యందు సుఖదుఖములకు గాని లాభ నష్టములకు గాని జయాపజయములకు గాని ఎట్టి పరిగణము లేదు. ప్రతి కార్యమును శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే చేయవలననున్నది ఆధ్యాత్మిక చైతన్యము. కనుకనే అట్టి భౌతిక కర్మల వలన ఎట్టి బంధము కలుగదు. తన ఇంద్రియ తృప్తి కొరకు కర్మ చేయువాడు తప్పక బద్ధుడగును. అట్టి కర్మ సాత్వికమైనను లేక రాజసికమైనను వాటిని అనుగుణమైన మంచి లేదా చెడు ఫలములు అతనికి ప్రాప్తించియే తీరును. కానీ కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా శరణ పొందినవాడు అట్లుగాక ఎవ్వరిని రుణపడడు మరియు బద్ధుడు కాడు. కానీ సామాన్య కార్యములందు ఆసక్తుడైన వాడు రుణపడి యుండును. శ్రీమద్భాగవతము 11:5-41 నందు ఈ విషయమును గూర్చి ఇట్లు చెప్పబడినది: దేవర్షి భూతాప్త నృణాం పితృణాం న కింకరో నాయ మృణే చ రాజన్ సర్వాత్మనాయ శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సర్వధర్మములను విడిచి ముకుందుడైన శ్రీకృష్ణునికి సంపూర్ణముగా శరణ పొందినవాడు దేవతలకు గాని ఋషులకు గాని సామాన్య జనులకు గాని బంధువులకు గాని పితృదేవతలకు గాని రుణపడి ఉండడు మరియు వారికి సేవకుడు కాబోడు. ఈ శ్లోకమున శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన పరోక్ష సూచన ఇదియే. రాబో శ్లోకములలో ఈ విషయము మరింత స్పష్టముగా వివరింపబడును. 39వ శ్లోకం. ఏషాతే భిహిత్థా సాంఖ్యే బుద్ధిర్యోగే త్వి మాం శృణు బుద్ధ్యా యుక్తో యయ. 39వ శ్లోకం. ఏషాతే భిహిత్థా సాంఖ్యే బుద్ధిర్యోగే త్వి మాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. అనువాదం: ఇంతవరకు నేను సాంఖ్యము ననుసరించి ఈ ఆత్మజ్ఞానమును నీకు వివరించి తిని, ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మరూపమున వివరించేదను వినుము. ఓ పృథకుమారా, నీవు అట్టి జ్ఞానమును అనుసరించి వర్తించినచో కర్మబంధము నుండి విముక్తుడవు కాగలవు. భాష్యము: వైదిక నిఘంటువైన నిరుక్తి అనుసరించి సాంఖ్యము అనగా సంపూర్ణముగా వివరించునదని అర్థము. సాంఖ్యము అనున్నది ఆత్మ యొక్క వాస్తవ స్వభావమును వివరించు తత్వము. యోగ అనగా ఇంద్రియముల నియంత్రణను కూడియుండును.
ఇక్కడ యుద్ధము చేయరాదనేది అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ తృప్తిపై ఆధారపడి ఉన్నది. ధృతరాష్ట్రుని పుత్రులైన తన సోదరులను బంధువులను యుద్ధములో జయించి రాజ్యమును అనుభవించుట కంటెను వారిని యుద్ధములో వధింపకుండుట తనకు అధికమైన ఆనందమును కలగజేయునని భావించుట చేత అతడు తన ప్రధాన ధర్మమును విస్మరించి యుద్ధము నుండి విరమింపగోరెను. అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములను ఇంద్రియ తృప్తికి సంబంధించిన మూల సిద్ధాంతములే. వారిని జయించుటచే కలిగేడి ఆనందము మరియు వారిని సజీవులుగా చూచుటచే కలుగు ఆనందమును రెండును కూడా జ్ఞానధర్మములను త్యజించి దేహాత్మబుద్ధి సిద్ధాంతముపై ఆధారపడి ఉన్నవి. కనుక పితామహుని దేహమును వధించుట అతని నిజమైన ఆత్మను వధించుట కాదని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు వివరింపదలచెను. జీవులందరూ ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరూ శాశ్వతముగా వ్యక్తిత్వము గలవారిగా అన్ని వేళలా భూత భవిష్యత్తు వర్తమానములందు కొనసాగగలరని భగవానుడు వివరించెను. కేవలము మనము దేహములనే ఎన్నో విధములుగా మార్చుచున్నాము. అయినను వాస్తవమునకు దేహబంధము నుండి విముక్తి పొందినను మనము వ్యక్తిత్వమును నిలుపుకుందుము. ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషాత్మక వివరణను శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసెను. వివిధ దృక్కోణములలో కావింపబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానమే నిరుక్తిననుసరించి సాంఖ్యజ్ఞానముగా తెలుపబడినది. ఈ సాంఖ్యజ్ఞానమునకు మరియు నాస్తికుడైన కపిలునిచే తెలుపబడిన సాంఖ్యతత్వమునకు ఎట్టి సంబంధము లేదు. నాస్తికుడైన ఈ కపిలుని సాంఖ్యమునకు చాలా కాలము క్రితమే శ్రీకృష్ణుని అవతారమైన కపిల భగవానునిచే శ్రీమద్భాగవతమునందు తన తల్లి అయిన దేవాహుతికి భగవానుడు క్రియాశీలకుడుగా నుండుననియు మరియు అతడు ప్రకృతిపై దృష్టిని ప్రసరించుట చేత సృష్టి కార్యక్రమమును నిర్వహించుననియు స్పష్టముగా తెలియజేసెను. ఈ విషయము వేదములందు మరియు గీతయందును అంగీకరింపబడినది. భగవానుడు ప్రకృతిపై దృష్టిని సారించి దాని గర్భమునందు జీవాత్మలను ప్రవేశపెట్టేననియు వేదములు తెలియజేయుచున్నవి. ఆ జీవులందరూ ఈ భౌతిక జగత్తును ఇంద్రియ తృప్తి కొరకై శ్రమించుచు భౌతిక శక్తి అయిన మాయావశమున తమకు తాము భోక్తలుగా భావించుచున్నారు. ఈ భోగానుభవం అనేది మనోప్రవృత్తి జీవుడు ముక్తస్థితి యందును భగవానునిలో ఐక్యం కావాలననే భావనగా జీవుని పీడించును. ఇట్టి భావనయే మాయా ఇంద్రియ భోగపు భ్రాంతి. మాయ యొక్క చివరి వల అట్టి ఇంద్రియ తృప్తి కర్మలతో కూడినట్టి అనేక జన్మలు అట్లు గడిచిన పిమ్మట మహాత్ముడైనట్టి వాడు వాసుదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుట చేత పరతత్వాన్వేషణ సఫలము కాగలదు. అర్జునుడు ఇదివరకే శ్రీకృష్ణుని శరణు వేడి అతనిని తన ఆధ్యాత్మికాచార్యునిగా అంగీకరించి ఉండెను. శిష్యస్తే హం శాధీమాం త్వాం ప్రసన్నం. కనుకనే ఏ విధముగా అర్జునుడు బుద్ధియోగము లేక కర్మయోగము ద్వారా కర్మనునరింపవలెనో భగవానుడిప్పుడు తెలుపబోచున్నాడు. మరో మాటలో శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కొరకై భక్తియుక్త సేవా సాధన విధానము బోధించుచున్నాడు. ప్రతి ఒక్కరి హృదయము నందు పరమాత్మ రూపమున నెలకొనినట్టి భగవానునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉండటయే బుద్ధియోగమని దశమాధ్యాయపు 10వ శ్లోకమునందు స్పష్టముగా వివరింపబడినది. అట్టి ప్రత్యక్ష సంబంధము భక్తియుక్త సేవ లేకుండా కలగబోదు.
కనుకనే సృష్టి చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనినవాడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యేక కృపచే బుద్ధియోగ స్థితిని వెంటనే పొందగలుగును. కనుక శుద్ధ ప్రేమతో తన భక్తియుక్త సేవయందు నెలకొనిన వారికే భక్తియోగమును గూర్చిన శుద్ధ జ్ఞానమును ప్రసాదింతునని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. దానితో భక్తుడు శాశ్వతానందముతో కూడినట్టి భగవద్ధామమున భగవానుని సులభముగా చేరగలడు. ఈ విధముగా శ్లోకమునందు తెలుపబడిన బుద్ధియోగమనున్నది భగవానుని భక్తియుక్త సేవయే. ఇందులో పేర్కొనబడిన సాంఖ్యమను పదమునకు నాస్తికుడైన కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యయోగమును ఎట్టి సంబంధమును లేదు. కనుకనే ఇక్కడ తెలుపబడిన సాంఖ్యయోగకును మరియు నాస్తిక సంఖ్యకును సంబంధం కలదని ఎవ్వరును భావింపరాదు. ఆ కాలమున అట్టి తత్వమునకు ఎట్టి 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అనువాదం: ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. భాష్యము: కృష్ణ చైతన్యముతో కర్మను అనురించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్పయత్నము ఏనాడునూ నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కర్మనైనను ఏ కార్యమైనను పూర్తి చేయవలసి ఉండును. లేనిచో ఆ ప్రయత్నం అంతయు విఫలమగును. కానీ కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావమును కలిగియుండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్య కార్యము 1% పూర్తయినను శాశ్వత ఫలమును కలిగియుండి తదుపరి ప్రారంభము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మయందు 100కి 100 పాళ్ళు సఫలత కలగనిదే లాభము చేకూరదు. అజామిలుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవానుని కృపచే అతడు చివరికి 100కి 100 పాళ్ళు ఫలితమును పొందెను. శ్రీమద్భాగవతము 1:5-17 నందు ఈ విషయమునకు సంబంధించిన ఒక చక్కని శ్లోకము గలదు. త్వక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వోత పతేతతో యధి యత్ర క్వ వా భద్ర మభూధముష్య కిం కో వార్ధ ఆప్తో భజాతాం స్వధర్మతః. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యమునందు కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనచో అతనికి ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు లౌకిక కర్మలను పరిపూర్ణముగా నునరించువాడు పొందు లాభమేమిటి? భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యమునందు చేయబడు కర్మలు దేహ త్యాగానంతరము కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యము వైపుకే గొనిపోవును. తదుపరి జన్మమున అట్టివాడు ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించుటకు అవకాశం తప్పక పొందగలుగును. అట్టి జన్మము మానవునకు మరింత పురోగతి సాధించుటకు అవకాశం కలిగించును.
ఇదియే కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ యొక్క అద్వీ అద్వితీయ లక్షణము. 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యానంతచ్చ బుద్ధియో వ్యవసాయినాం. అనువాదం. ఈ మార్గమునందున్నవారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. భాష్యము. కృష్ణ చైతన్యము ద్వారా మానవుడు జీవిత అత్యున్నత పరిపూర్ణత్వ స్థితికి చేరగలడనేది మానవుని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి ఎనబడును. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22:62 ఇట్లు తెలుపుచున్నది. శ్రద్ధాశబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయం కృష్ణే భక్తి కోయిలే సర్వకర్మ కృత హోయ్. శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఒక విషయమునందు నిశ్చల విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములందు నెలకొని ఉన్నప్పుడు వంశాచారములకు కానీ సంఘాచారములకు కానీ లేక దేహచారములకు కానీ లోబడి కర్మ నొనరింపనవసరము లేదు. 42వ శ్లోకం, 43వ శ్లోకం. 42. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపచ్చితః వేదవాదరతాః పార్థనాన్యదస్థితి వాదినః. 43వ శ్లోకం. కామాత్మానాః స్వర్గపరాజన్మ కర్మ ఫల ప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అనువాదం. అల్పజ్ఞులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటి వాని పొందుటకై వివిధములైన కామ్యకర్మలను ఉపదేశించు వేదములందలి మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడుదురు. ఇంద్రియ తృప్తిని మరియు సంపన్నమైన జీవితమును కోరు వారగుటచే అట్టివారు దానికి మించినది మరొకటి లేదని చెప్పుదురు. భాష్యము. సాధారణముగా జనులు మందమతులై యుందురు. అజ్ఞానవశమున వారు వేదములందలి కర్మకాండ భాగములోని కామ్యకర్మల పట్లనే ఆసక్తులగుదురు. మధిర మగువ భౌతిక వైభవములు పుష్కలముగా లభించునట్టి స్వర్గలోకములందలి సుఖజీవనమును అనుభవించుటకు కావలసిన ఇంద్రియ తృప్తిని కలిగించు కార్యముల కంటేను మరేదీను వారు వాంఛింపరు. అట్టి స్వర్గలోకములను పొందుటకు అనేక విధములైన యజ్ఞములు, ముఖ్యముగా జ్యోతిష్ఠోమ యజ్ఞములు వేదములందు ప్రతిపాదింపబడినవి. వాస్తవమునకు స్వర్గలోక ప్రాప్తిని గోరువారు అట్టి యజ్ఞములను తప్పక ఆచరించి తీరవలెనని వాటి యందు చెప్పబడినది. కానీ అల్పజ్ఞులు ఇదియే వేద విజ్ఞానపు సమస్త ప్రయోజనమని భావింతురు. అట్టి అనుభవ శూన్య జనులకు కృష్ణ చైతన్యమునకు సంబంధించిన నిశ్చితమైన కర్మలందు నెలకొనియుండుట మిక్కిలి కష్టము. అజ్ఞానులు విషవృక్షపు పుష్పములను చూచి వాని పరిణామములను నెరుగక వానిచే ఆకర్షింపబడినట్లు అల్పజ్ఞులైన మానవులు స్వర్గ సంపదల చేతను అక్కడ ఇంద్రియ తృప్తిభోగముల చేతను ఆకర్షింపబడుదురు. వేదములలోని కర్మకాండ భాగమునందు ఇట్లు తెలుపబడినది. అపామ సోమ మమమృత అభుమా. ఋగ్వేదము 8:48-3. మేము సోమరసమును త్రాగి అమరత్వమును పొందితిమి.
మరియు అక్షయము హై వచాతార్మ వచాతురాన్మన వచాతుర్మాస్య యజినః సుకృతం భవతి. కృష్ణయజుర్వేదము 8:1:1. చాతుర్మాస్య వ్రతమును పాటించిన వారెవరైనను అక్షయ సుకృతమును పొందుదురు. అనగా చాతుర్మాస్య వ్రతమును పాటించిన వారెవరైనను సోమరసమును త్రాగి అమృతతత్వమును మరియు ఆనందమును పొందుటకు అనర్హుడగును. ఈ భౌతిక జగత్తునందలి ఇంద్రియ భోగములను అనుభవించుటకు కావలసిన శక్తిని పొందుట కొరకై కొందరు సోమరసమును త్రాగుటకు మిక్కిలి ఆరాటపడుతుందరు. అట్టి మానవులు భౌతిక బంధ విముక్తి పట్ల శ్రద్ధను చూపక కేవలము ఆర్భాటము కలిగిన వైదిక యజ్ఞముల ఎడనే ఆకర్షితులగుదురు. సాధారణముగా భోగాలాలాసులైన అట్టి వారు స్వర్గసుఖములను తప్ప మరేదియును వాంఛింపరు. స్వర్గమునందు నందన కాననమ్మను ఉద్యానవనములు గలవు. అంతేకాకుండా అక్కడ అందమైన స్త్రీల సాంగత్యము కోరినంత సోమరసము కూడా లభించునని కూడా తెలుపబడినది. అట్లు దేహమునకు సంబంధించిన సుఖములనేవి నిస్సందేహముగా ఇంద్రియములకు సంబంధించినట్టివి. కనుకనే భౌతిక జగత్తునకు అధిపతులమని భావించేడి వారెందరో అట్టి భౌతికమైన తాత్కాలిక సుఖముల పట్ల పూర్తిగా ఆసక్తులై ఉందరు. 44వ శ్లోకం. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా హృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌన విధీయతే. అనువాదం. భోగానుభవమునందు లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోహపరవశులకు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము గలదు. భాష్యము. సమాధి